2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. దేవాదాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి 12.55 కోట్ల ఆదాయం లభించింది. అలాగే జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి 12.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనాలు, టికెట్లు, వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయపరంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం 93.87 కోట్లతో తొలి స్థానంలో నిలిచింది. అనంతరం వేములవాడ రాజన్న ఆలయం 73.43 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం 8.73 కోట్ల ఆదాయంతో టాప్ 10లో చోటు దక్కించుకుంది. దేవాలయాల ఆదాయం పెరగడం భక్తుల విశ్వాసానికి నిదర్శనమని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.